Personal Financial Workshop on Mutual Funds, Loan Management, Personal Finance on November 16 and 17. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే క్యూపీఎఫ్పీ అయిన రమేష్ పసుపులెట్టి గారు. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో సుకన్య సమృద్ధి యోజన గురించి మాట్లాడుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ సుకన్య సమృద్ధి యోజన ఇది ఎవరి కోసం డిజైన్ చేయబడింది? దీనివల్ల ఉండే అంటే బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటుంటాయి? ఎవరు దీనికి అర్హులు అంటారు? డెఫినెట్గా అండి, అంటే ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పథకానికి అర్హులే. సో జీరో పాప పుట్టిన దగ్గర నుంచి పాపకి 18 ఇయర్స్ వచ్చిన వరకు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత 14 ఇయర్స్ తర్వాత కావాలంటే కొంచెం అమౌంట్ తీయచ్చు. 18 ఇయర్స్ అవగానే మొత్తం అమౌంట్ తీసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.8% ఉంది. రీసెంట్గా 7.4కి వెళ్ళి మళ్ళీ 7.8కి వచ్చింది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగి ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగింది. సో రెపో ఆర్బీఐ ఏం చేసిందంటే రెపో రేటు కొద్దిగా ఇంక్రీజ్ చేసింది. ఇంక్రీజ్ చేసినప్పుడు ఇది కూడా కొద్దిగా పెరిగింది. మళ్ళీ అలాగే రేపు ఇన్ఫ్లేషన్ తగ్గి ఆర్బీఐ మళ్ళీ రెపో రేట్ తగ్గిస్తే ఇది కూడా మళ్ళీ 7.8% నుంచి 7.4, ఫ్యూచర్లో గోయింగ్ ఫార్వర్డ్ 7, 6.5, 6 వరకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే డెవలపింగ్ కంట్రీస్లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతుంటాయి, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంటుంది, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి. ఇప్పుడు మనం డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూఎస్ చూసుకుంటే యూఎస్లో ఇన్ఫ్లేషన్ 4 ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా 3 ఉంటాయి. అలాగే ఇప్పుడు జపాన్ లాంటి కంట్రీస్ చూస్తే ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ ఉంటుంది, 0 ఉంటుంది. సో వాళ్ళు బ్యాంక్ ఇంట్రెస్ట్లు కూడా 0.25, 1% కన్నా ఎక్కువ ఉండవు. అలాగే మనం యూకే లాంటి కంట్రీస్ చూసుకున్నా కూడా అక్కడ ఇన్ఫ్లేషన్ 1-2% ఉంటుంది, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా 1-2% ఉంటాయి. సో మన ఇండియా కూడా గోయింగ్ ఫార్వర్డ్ డెవలప్డ్ కంట్రీస్ అవుతుంది. అంటే 2047 కల్లా మంది డెవలప్డ్ కంట్రీ అవుతుంది. ఈ ప్రాసెస్లో అంటే 2024 నుంచి నెక్స్ట్ 23 సంవత్సరాలు 2047 వరకు కూడా పెరుగుతానే అంటే డెవలప్ అవుతానే వెళ్తుంది కంట్రీ. డెవలప్ అవ్వాలంటే దానికి ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉండడం. ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటేనే ఇండస్ట్రియస్ లేకపోతే ఏమైనా హౌసింగ్ కొనుక్కునేవాళ్ళు వీళ్ళందరూ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేస్తారు. ఆ విధంగా మన ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ వెళ్ళిపోతాయి. సో రేపు ఫ్యూచర్లో మనది కూడా 3%కు 4%కు వచ్చేస్తాయి బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తేనే మన ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుంది. కాబట్టి అప్పుడు సుకన్య సమృద్ధి కూడా 5%కి అట్లా వచ్చేస్తుంది. ఆన్ యావరేజ్ 6% తీసుకోవచ్చు. సో 6% మీద ఆన్ యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. హయ్యర్ సైడ్ 7% మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మనకి రూల్ ఆఫ్ 72 డివైడెడ్ బై 7 అంటే 10 ఇయర్స్ 6 మంత్స్కి డబుల్ అవుతుంది. మనం 10 లక్షలు సుకన్య సమృద్ధిలో ఇన్వెస్ట్ చేసామంటే 10 ఇయర్స్ 6 మంత్స్ తర్వాత అది 20 lakhs అవుతుంది. 18 ఇయర్స్ తర్వాత తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 35 lakhs అవుతుంది. సుకన్య సమృద్ధిలో మనం 10 లక్షలు ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు లంసమ్ ఇన్వెస్ట్ చేస్తే 18 ఏళ్ళ తర్వాత 35 lakhs వస్తుంది. సో ఇది ఒక ఆడపిల్ల కోసం ఒక మంచి పథకం. ఉన్న వాటిలో ఇది కూడా ఒక మంచి పదంగా కన్సిడర్ చేయొచ్చు. వండర్ఫుల్ సార్. అండ్ ఇది మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసినట్లయితే కంపారబుల్లీ ఏది బెటర్ అంటారు? ఏది రైట్ ఫర్ డాటర్స్ అంటారు? డెఫినెట్గా అండి, అంటే ఇప్పుడు సుకన్య సమృద్ధి వచ్చేసి డెట్ ఫండ్. ఇది అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో మనం ఇందాక అనుకున్నట్టు 6-7%, మేబీ మ్యాక్సిమం 7% ఇందులో రిటర్న్ రావచ్చు. సో దీనికి మనం ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ చాలా మంచి ఇన్స్ట్రుమెంట్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో మనం ఎవరిని ఎక్స్పర్ట్ని అడిగినా కూడా ఈవెన్ సెబీ రూల్స్ ప్రకారం కూడా 12% ఈక్విటీ ఫండ్స్లో మనం ఇల్లుస్ట్రేట్ చేయొచ్చు. అంటే మనం 12% ప్రకారం ఎంత వచ్చిందో మనం ఊహించుకోవచ్చు. 12% ప్రకారం అంటే రూల్ ఆఫ్ 72 డివైడ్ బై 12 అంటే 6 ఇయర్స్కి డబుల్ అవుతుంది మ్యూచువల్ ఫండ్. 6 ఇయర్స్ అంటే మనం 10 lakhs ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే 6 ఇయర్స్ తర్వాత 20 lakhs అవుతుంది, 12 ఇయర్స్ తర్వాత 40 lakhs అవుతుంది, 18 ఇయర్స్ తర్వాత 80 lakhs అవుతుంది. 12% ప్రకారం మ్యూచువల్ ఫండ్ 80 lakhs అవుతుంది. అదే సుకన్య సమృద్ధి తీసుకుంటే 35 lakhs అవుతుంది. సో ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే మోర్ దాన్ డబల్ డిఫరెన్స్ వచ్చింది. సో అందుకని నేనైతే మ్యూచువల్ ఫండే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే 35 lakhs ఎక్కడ, 80 lakhs ఎక్కడ. ఇక్కడ నుంచి 18 ఏళ్ల తర్వాత ఇన్ఫ్లేషన్ ప్రకారం నార్మల్ మ్యారేజ్ చేయాలన్నా ఒక అట్లీస్ట్ 50-60 lakhs ఉండాలి. నార్మల్ మ్యారేజ్ చేయాలన్నా కూడా 18 ఇయర్స్ తర్వాత. అలాంటిది మనకి 35 lakhs సరిపోదు. అందుకనేసి నేను మ్యూచువల్ ఫండ్ సజెస్ట్ చేస్తాను. అందులో కూడా ఏ ఫండ్ సజెస్ట్ చేస్తానంటే 18 ఇయర్స్ చాలా మంచి టైం. సో నార్మల్ ఈక్విటీ ఫండ్లో కూడా లార్జ్ క్యాప్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఇలాంటివి కాకుండా తక్కువ రిటర్న్ ఇచ్చేవి కాకుండా కొద్దిగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి. అంటే మోర్ దాన్ 10 ఇయర్స్ నేను మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను పోర్ట్ఫోలియోలో.
అంటే ఒక 50% పోర్ట్ఫోలియో మిడ్ స్మాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అందుకనేసి ఒక 15% రిటర్న్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మోర్ దాన్ 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే. అప్పుడు ఇది 80 lakhs బదులు 1 crore కన్నా ఎక్కువ అవుతుంది. సపోజ్ నా పోర్ట్ఫోలియో చూసుకుంటే, సో ఆల్మోస్ట్ నా పోర్ట్ఫోలియో ప్రజెంట్ ఇది యాక్చువల్గా ఇంత రిటర్న్ వస్తుందని కాదు, సో ఇది ఎవరిని ఇలా ఇక్కడ వస్తుందని ఇన్వెస్ట్ చేయమని కాదు. నా పోర్ట్ఫోలియో ప్రజెంట్ 25% రిటర్న్ వచ్చింది. 9 years బ్యాక్ మా పాప పుట్టింది. సో 8 years నుంచి ఎస్ఐపీ చేస్తున్నాను నేను. ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్ ఫండ్లోనే చేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు 18 years టైంలో నేను మిడ్ స్మాల్లోనే ఎక్కువ రిటర్న్ పొందుతానని. ఆల్మోస్ట్ 25% రిటర్న్ వచ్చింది. అదే నేను సపోజ్ సుకన్య సమృద్ధిలో ఇన్వెస్ట్ చేస్తుంటే 7.8% రిటర్న్ వచ్చేది. సో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. 7.8కి 25%కి. సరే 25% వదిలేసేయండి, రేపు మార్కెట్ క్రాష్ అయిపోయినా 15% అయితే వస్తుంది. డెఫినెట్లీ ఈ 10% పోయినా కూడా 15% వస్తుంది. స్టిల్ 7.8కి 15 అంటే డబల్ వస్తుంది నాకు. సో అందుకని నేనైతే సుకన్య సమృద్ధిలో ఇన్వెస్ట్ చేయలేదు. ఎవరైనా చేద్దాం అనుకుంటే మాత్రం నేను ఒకటే చెప్తాను, ఒక 2-3 thousand మంత్లీ ఇన్వెస్ట్ చేయండి, అంతకన్నా ఎక్కువ వద్దు. మిగతాది ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తా కంపల్సరీ. వండర్ఫుల్ సార్. జనరల్గా కంపారబుల్లీ చూసినప్పుడు అయితే నాకు మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా బెటర్ అనిపిస్తుంది. ఈవెందో ఒక డెట్ ఫండ్లో పెట్టాలన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్లో మళ్ళీ డెట్ ఫండ్లో పెట్టి కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. బట్ ఒక గవర్నమెంట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్లో పెడితే ఏంటంటే ఇంకొంచెం సెక్యూరిటీ ఎక్కువ ఉందేమో అనే ఒక క్లారిఫికేషన్. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే రిటర్న్సే కావాలి అండ్ డెఫినెట్లీ చిల్డ్రన్స్ లైఫ్ బెటర్ ఉండాలని అనుకుంటారు కాబట్టి కంపారబుల్లీ బెస్ట్ ఇవ్వాలనుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక మంచి బెటర్ ఆప్షన్ అనేది అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ తప్పకుండా రమేష్ పసుపులేటి గారు ఈ మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ ఇంకా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మీద మీకు క్లారిటీ ఇస్తూ పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. మీరు సార్తో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు సార్ని కలవచ్చు, మాట్లాడవచ్చు కూడా. సో దాని ద్వారా మీరు మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, దాన్ని ఎలా బెటర్ చేసుకోవాలి, డెట్స్ ఉన్నాయా వాటిని ఎలా తొలగించుకోవాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దీంతో పాటుగా ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మీరు ఫ్యూచర్ని ఎంత సెక్యూర్గా మార్చుకోవచ్చు, రిటైర్మెంట్ ఫండ్స్ అనేవి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలు మీరు అంటే పర్సనల్ అపాయింట్మెంట్ కట్టెడ్ అవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి.